కొంత ఆశ కలిగింది అవుతుందని చెప్పి. గతంలో సంవత్సరం కింద కూడా ఎమ్మెల్యే సాబు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డికేఆర్ మేడం ఇద్దరు కూడా వార్డు సాధించి రైల్వే మినిస్టర్ కూడా కలిసి హైదరాబాద్ ఢిల్లీలో కలవడం జరిగింది. వీళ్ళు కలిసినందువలన ఈరోజు చైర్మన్ కమిషనర్ రావడం కలవడం మాకు ఏమన్నా శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పి ఈరోజు భరోసా వచ్చింది మా వాళ్ళకు, మా గల్లీలో కొంచెం. కాబట్టి ఈ జరిగితే దాదాపుగా దొల్లోనిపల్లి, తిమ్మసోనపల్లి, న్యూ మోతినగర్ ప్రజలంతా శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు రాములు యాదవ్, న్యూ మోతినగర్. గత 3 రోజుల నుంచి ఇక్కడ ప్రసాద్ అనే వ్యక్తి న్యూ మోతినగర్ వాసి దీక్ష కూర్చోవడం ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే, న్యూ మోతినగర్లో గత 40 ఏళ్ళ నుంచి కూడా మేము చిన్నప్పటి చూస్తూ ఉన్నాం. అక్కడ చెరువు ఉంది, గాన్నో చెరువు ఉంది. ఆ చెరువు నిండడం వల్ల ఆ రోడ్డు మాకు బ్లాక్ అయిపోతూ ఉంది, వాటర్ రావడం లేదు, ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి దానికోసమని ఈరోజు నిన్న 3 రోజుల నుంచి ప్రసాద్ దీక్ష కూర్చొని ఈరోజు కమిషనర్ గారు వచ్చేసి ఆ దీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మళ్ళీ కలెక్టర్ని కలవాలని చెప్పడం జరిగింది. మేము వచ్చి ఏదైతే మెమరం ఉందో ఆ మెమరం తీసుకుని కలెక్టర్ గారు కలిసాము. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందిస్తుండ్రు. నేను ఇమీడియట్గా ఈ లెటర్ని రైల్వే చీఎంకి పంపించేస్తాను, ఏమున్నా కూడా అక్కడ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మున్సిపాలిటీ నుంచి 35 లక్షల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు చెప్తే మన మూడ నిధుల నుంచి లక్ష్మణ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలు పెట్టి తొందరలోనే కూడా ఏదైతే ముందర ఒక కట్ట ఉంటుంది సార్, దాన్ని 3 ఫీట్ల డెప్ట్ కొట్టడానికి కూడా 35 లక్షలు పెట్టడం జరిగింది. అది తొందరలో వర్క్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా రైల్వే గారు పూర్తిగా ఆ నిర్ణయం తీసుకుంటే అన్నిటికీ న్యూ మోతినగర్ ఒక విముక్తికి వెళ్ళి బయటపడతామని చెప్పి మనం కోరుతా ఉన్నాం.